గారు, బోండా ఉమా గారు, అంబటి రాంబాబు గారు ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ సందర్భంగా మాట్లాడుకున్నారు. 2019లో టీడీపీ ఎందుకు ఓడిపోయిందంటే ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం వల్ల అని బోండా ఉమా గారు చెప్పారు. అంటే అప్పుడు రిజర్వేషన్లు కావాలని ఉద్యమం చేశారు ముద్రగడ పద్మనాభం గారు. కాపులకు 10% కావాలని, ఈబీసీ కోటాలో 5% రిజర్వేషన్లు తెలుగుదేశం ప్రభుత్వం అప్పటికే ఇచ్చింది. అది కాదు అని చెప్పారు. ఆ ఉద్యమం వల్ల టీడీపీ ఓడిపోయింది అంటున్నారు, మిగిలిన అనేక కారణాలు పక్కన పెట్టి. మరి అదే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట గడ్డ మీద నిలబడి కాపు రిజర్వేషన్లు ఈబీసీలు ఇవ్వడం కుదరదు అని అనౌన్స్ చేశారు. మరి ఆయనకి ఎందుకు ఉపయోగపడింది ముద్రగడ పద్మనాభం ఉద్యమం? మీరు ఒకటైపోయి కులం పరంగానో ప్రాంతం పరంగానో ఆలింగనాలు చేసుకుంటే మీ ఎమోషన్స్ రేజ్ అయిపోయి మీ ఎన్నికలప్పుడు కొట్టేసుకుని కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతకాలం ఈ రాజకీయాలు చేస్తారండి మీరందరూ? జంజీ గమనించట్లేదా? అంటే ఢిల్లీ దగ్గర ఆగిపోద్ది అనుకుంటున్నారా? ఆంధ్రాకి రాదా? సంప్రదాయ రాజకీయ పార్టీలు అయితే అయినా లేకపోతే నేను మేమిద్దరమే ఒకళ్ళు కాదు ఒకళ్ళు అనుకుంటున్నారా? నో, రాత్రికి రాత్రి పుట్టేస్తాయి బొద్దింకలు. పవన్ కళ్యాణ్ గారు నిజంగానే కులాలను కలిపే పార్టీ అన్నప్పుడు నేను గమనించా, దశాబ్దాలుగా కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య భయంకరమైనటువంటి అగాధం ఉంటే ఆయన కలిపాడు రెండింటిని. అది మెచ్చుకోవాలి. అందుకని ఆయన టార్గెట్ చేశారు, అది వేరే విషయం. హరిబాబు గారు నమస్కారం అండి. నమస్కారం. అందరికీ డిబేట్లో ఉన్న అందరికి కూడా నమస్కారం. మీరు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా కులాలను అద్దం పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. ఆయన 2019లో కూడా ఈ ఎలక్షన్కి ముందు ఏదైతే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో కూడా ఈ యొక్క కుల రాజకీయాలను అడ్డం పెట్టుకొని ముద్రగడ గారిని అడ్డం పెట్టుకొని ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఈ కాపులకు రిజర్వేషను అనే దాని మీద ముద్రగడ గారిని బయటకు తీసుకొచ్చి ఆ రోజున అక్కడ తుల్లో అంత పెద్ద కార్యక్రమం ముద్రగడ గారు పిలుపునిస్తే ఎంతో మంది పార్టీలకు అతీతంగా నాయకులు, కాపు నాయకులు, అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి కూడా వెళ్ళారు. హనుమంతరావు గారు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నీవు ఆ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ఆ రైల్ని ఆపి ఆ రైల్ని తగలబెడతామనేది ఎవరు తగలబెట్టారు? జగన్మోహన్ రెడ్డి కిరాయి గోండాలు తగలబెట్టారు. ఆ పాపము, ఆ యొక్క మచ్చ ఎవరికి చుట్టుకుంది? కాపులకు చుట్టుకుంది. గతంలో ఈ యొక్క మీరు ఇందాక చెప్పినట్టుగా మూర్తి గారు, విజయవాడలో ఏదైతే వంగవీటి రాధా గారు, నెహ్రూ గారు మధ్య ఉన్న గొడవని ఆ రోజున కాపులకి చుట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలాగే చరిత్ర పునరావృతం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మరలా అలాంటి అరాచకం చేసి ఈ యొక్క కాపుల మీద బురద జల్లి ఆయన అధికారంలో రావటానికి పన్నాగాలు లేవు. నిజంగా చెప్పాలంటే చరిత్రలో కాపులకి మేలు చేసిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే. మేము పార్టీలో ఉండి చోట్ల నిజంగా అది నిరూపణ అయ్యింది. ఎందువల్లంటే 2014-19లో ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్లుగా మొట్టమొదటిసారిగా కాపు కార్పొరేషన్ పెట్టి దానికి 5,000 కోట్లు కేటాయిస్తానని ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. దాని ప్రకారమే మా కాపు బిడ్డల్ని సుమారుగా 3,450 మందిని విదేశీ విద్య ద్వారా 10 లక్షలు ఎలాంటి రీపేమెంట్ లేకుండా విదేశాలకు పంపించారు. ఇవాళ వాళ్ళు విదేశాల్లో 6 అంకెల జీతం పొందుతూ ఉన్నారు. ఎవరు పుణ్యం అది? ఒక్క చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. ఆ రోజున ఎన్నో లక్షల మందికి ఈ యొక్క కాపు ఈ ఉద్యోగ భృతి కింద ఈ 2 లక్షల రూపాయల వరకు 50% సబ్సిడీ ఉన్నటువంటి లోన్లు, స్వయం ఉపాధి కింద లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో కాపు కార్పొరేషన్ ద్వారా చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి. ఆ తర్వాత ఎంత చేసినా కూడా మీరన్నట్లుగా ఆ జగ్గంపేట ఈ యొక్క సభలో నేను ఎలాంటి రిజర్వేషన్లు ఇవ్వను అన్నారు. కానీ ఓబీసీ కేటా కింద అప్పటికే చంద్రబాబు గారు తీసుకొచ్చారు రిజర్వేషన్. ఆ 10%, 5% ఈ కాపులకు ఇస్తానని చెప్పేసి ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఆయన అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టాడు, ఢిల్లీకి కూడా పంపించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి కాపు ద్రోహి. ఆయన దాన్ని నేను ఇవ్వలేను అని చెప్పేసేసాడు. కానీ కులాలను అడ్డం పెట్టుకొని ముద్రగడ గారిని అడ్డం పెట్టుకొని ఆ రోజు రాజకీయంలో చేసి 2019లో అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చాడు. ఇవాళ కూడా మళ్ళా ముద్రగడ గారి పని అయిపోయిందని చెప్పి ఈ అంబటి రాంబాబునో లేకపోతే బొత్స సత్యనారాయణనో గుడివాడ అమర్నాథ్నో లేకపోతే ఇంకొకరినో పెట్టుకొని ఈ పేరు నానినో
మళ్ళా ఇదే కుర్ర రాజకీయాలు, మళ్ళా బీసీల్లో కూడా ఈ యొక్క విజయవాడలో రేపేదో బీసీలు ఇదంట. ఈ రకంగా కులాలను అడ్డం పెట్టుకొని ఎన్నాళ్ళు రాజకీయాలు చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మేమైతే ఒకటే చెబుతా ఉన్నాం. నిన్న గుంటూరులో సభ జరిగింది. ఆ గుంటూరులో సభలో కూడా ఎవరు వెళ్ళారండి? ఎవరు పెట్టారు? అసలు సభ ఎవరు పెట్టారు? మాకెవరికైనా మేము గుంటూరులో కాపురి ఉన్నాము, మాకెవరికైనా ఆ సంబంధం లేదు, మాకెవరు పిలవలేదు, మాకెవరు మీ చెప్పలేదు. పోలిట్ బ్యూరో సభ్యులు వెళ్ళారు, మీ ఎమ్మెల్యే వెళ్ళారు, మాట్లాడారు. ఏమంటే మా గుంటూరు నుంచి ఆయన వ్యక్తిగతం, అది ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏం అసంతృప్తి ఆయన ఏ ఇది ఉందో మాకైతే తెలియదు. కానీ మేము గుంటూరులో నివసించే గాదే వెంకటేశ్వరరావు గారు కానీ నేను కానీ ఏ కాపు నాయకులకు కూడా మమ్మల్ని ఆహ్వానం లేదు. అది పెట్టింది కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు, పెట్టింది అంబటి రాంబాబు అనుకో, అంతే. కానీ అదే గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇదే బోండా ఉమా గారు బుద్ధ వెంకన్న మీద ఏ దాడులు జరిగాయి మనం చూసాం మున్సిపల్ ఎన్నికల సమయంలో. అదే వైసీపీ, అదే వైసీపీ గుంటూరు జిల్లాలో మాచర్ల బుద్ధ వెంకన్న గారు, బోండా ఉమ గారు వెళ్ళారు. వెళ్తే వాళ్ళ మీద ఏ స్థాయి దాడి జరిగింది చూసాం కదా, అత్యయత్నం చూసాం. ఆ రోజున వైసీపీ ఆ రోజున వాళ్ళ ప్రాణాలకే ముప్పు ఉందని చెప్పి ఆ రోజు చెప్పారు. ఆ మాచర్లలో ఆ కారు మీద కూడా ఇంత పెద్ద కర్ర తీసుకొని మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు, వైసీపీ మున్సిపల్ చైర్మన్ ఇచ్చింది, దాడి చేసి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. మనం పరంపరం మీది నాది తినాలి. ఓకే, పరిస్థితులు గుర్తులేదు. గాది వెంకటేశ్వరరావు